హాయ్ అండి. అందరికీ నమస్కారం. పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభార్తను అందించిందనే చెప్పొచ్చు. అదేంది అంటే కొత్త పెన్షన్‌లు అనేవి మంజూరు చేయబోతున్నారు. అవి ఎక్కడ చేస్తున్నారు? వాటికి ఏమేం కావాలి? ఎన్ని రకాల పెన్షన్‌లున్నాయి? వాటికి ఎంత అమౌంట్ ఇస్తారు? అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ గాని, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ గాని ఏదైనా అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ గాని, మంచి టెంపుల్ వీడియోస్ ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక టాపిక్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త అందించింది. అదేంటి అంటే కొత్త పెన్షన్‌లనేవి మీ గ్రామ వార్డు సచివాలయంలో వాటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అంటే కొన్ని సచివాలయంలో అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. కొన్ని సచివాలయంలో అయితే 1 వీక్ ఆగండి, 2 వీక్స్ ఆగండి అనేసైతే చెప్పడం జరుగుతుంది. రీసెంట్‌గా మా గ్రామ వార్డు సచివాలయంలో అయితే వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో తీసుకోవడం జరిగింది. అయితే ఇవి అసలు ఎన్ని రకాల పెన్షన్‌లున్నాయి? వాటికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? అనేవి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆటికి సంబంధించి అమౌంట్ ఎంతొస్తుంది అనేవి కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇకపోతే వీటికి మెయిన్‌గా ఏ రకం పెన్షన్‌కైనా గాని ఆధార్ కార్డ్ గావాలి, రేషన్ కార్డు, అలాగే క్యాస్ట్, ఇన్‌కమ్, ఆధార్ హిస్టరీ అంటే ఆధార్ అప్‌డేట్ చేసిన హిస్టరీ అనేది కావాల్సింది. ఈ ఆధార్ అప్‌డేట్ హిస్టరీ ఎందుకు అంటే కొంతమంది ఈ పెన్షన్‌ల కోసమైతే ఆధార్ అనేది మార్పులు, చేర్పులని ఏజ్ అనేది ఎక్కువ ఏసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంటు వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న 4000 వస్తుంది. దీనికి సంబంధించి అప్‌డేట్ అనేది చేసుకొని అంటే ఏజ్ తక్కువున్నా గాని ఎక్కువనేది యేసుకొని, ఈటికి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది అప్‌డేట్ చేయడం జరిగింది. అందుకు ప్రూఫ్‌గానే ఆధార్ అప్‌డేట్ హిస్టరీ అనేది తీసుకోవడం జరిగింది. ఇకపోతే క్యాస్ట్ ఇన్‌కమ్ వచ్చేసరికి రీసెంట్‌గా తీసుకున్న క్యాస్ట్ ఇన్‌కమ్ అయితే కావాల్సుంటుంది. అంటే ఇంతకు ముందు తీసుకున్న క్యాస్ట్ ఇన్‌కమ్ ఉంటే వాటిని గ్రామ వార్డు సచివాలయంలో రెన్యువల్ చేయించుకొని రీసెంట్‌గా అంటే ఈ ఇయర్ తీసుకున్న క్యాస్ట్ ఇన్‌కమ్ అయితే గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ ఆధార్ నంబర్‌కి మొబైల్ నంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఆధార్ హిస్టరీ తీయాలన్నా గాని ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆధార్ హిస్టరీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మొబైల్ నంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా లింక్ అయి ఉండాలి. ఇక వితంతు పెన్షన్. ఈ వితంతు పెన్షన్‌కొచ్చేసరికి 4000 అయితే రావడం జరిగింది. అదే విధంగా వృద్ధాప్య పెన్షన్ గూడా 4000 అయితే రావడం జరిగింది. ఈ వితంతు పెన్షన్‌కొచ్చేసరికి ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్‌కమ్, రేషన్ కార్డు, ఆధార్ అప్‌డేట్ హిస్టరీ అనేవి ఏ పెన్షన్‌కైనా కామన్. ఇకపోతే ఈ వితంతు పెన్షన్‌కొచ్చేసరికి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే కావాల్సుంటుంది. ఈ డెత్ సర్టిఫికేట్ అనేది మనిషి చనిపోయినప్పటినే డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ డెత్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సుంటుంది. ఇది వితంతు పెన్షన్. ఇక ఒంటరి మహిళ పెన్షన్‌కైతే సేమ్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్‌కమ్, ఆధార్ అప్‌డేట్ హిస్టరీ వీటికి సంబంధించి ఒంటరి మహిళ అంటే కోర్ట్ ద్వారా ఇచ్చిన విడాకులు డాక్యుమెంట్స్ అనేవి దీనికి అటాచ్ చేయాల్సుంటుంది. మెయిన్‌గా చూసుకొని గవర్నమెంట్ అనగా కోర్ట్ ద్వారా నిర్ధారించబడిన విడాకుల సర్టిఫికేట్ అనేది ఒంటరి మహిళా పెన్షన్‌కి అటాచ్ చేస్తేనే ఈ ఒంటరి మహిళా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే వృద్ధాప్య పెన్షన్ అయితే 60 సంవత్సరాలు పైబడిన వారికే ఈ పెన్షన్ అనేది రావడం జరిగింది. ఇకపోతే వికలాంగుల పెన్షన్. వికలాంగుల పెన్షన్‌లో కూడా 6000 రకం ఉంది. 15,000 రకం అయితే ఉంది. అంటే ఈ 6000 రకం అనేది 85% కన్నా తక్కువ ఉన్న వారికి 6000 అనేది రావడం జరుగుతుంది. 85 కన్నా అబోవ్ ఉంటే అంటే మంచానికే పరిమితమైనకైతే 15,000 అయితే రావడం జరిగింది. దీనికి మెయిన్‌గా సదరం సర్టిఫికేట్ అయితే కావాల్సుంటుంది. వీటికి సంబంధించి ఈ సదరం సర్టిఫికేట్‌లనేది ఎప్పుడు పడితే అప్పుడు రావు. దానికి సంబంధించిన స్లాట్స్ అనేవి ఓపెన్ అయినప్పుడే అవి అప్లై చేసుకొని స్లాట్ బుక్ చేసుకున్నప్పుడే సదరం సర్టిఫికేట్‌లనేవి రావడం జరిగింది. దీనికి మెయిన్‌గా సదరం సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాల్సుంటుంది. ఇది పెన్షన్‌లకి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్‌డేట్. ఇక ఈ అప్‌డేట్ గూడా కొన్ని గ్రామ వార్డు సచివాలయంలో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. కొన్ని గ్రామ వార్డు సచివాలయంలో అప్లికేషన్స్ అనేవి కొంచెం టైమ్ ఉంది. ఇంకా సైట్ ఓపెన్ అవ్వట్లేదు అనేసైతే చెప్తున్నారు. కాబట్టి మీ గ్రామ వార్డు సచివాలయంలో ఒకసారి కన్సల్ట్ అయితే తీసుకుంటే ఎంబటనే పెట్టేసుకొని పెన్షన్ అనేది పొంది అనేసైతే ఆశిస్తున్నాం. ఓకే అండి. థాంక్ యూ.